జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 6 సీట్లను అభ్యర్థులు ప్రకటించిన జనసేన మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన అభ్యర్థులతో మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. అలాగే ప్రచారంలో నిమగ్నం కావాలంటూ కూడా సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్లను పిలిచి మాట్లాడారు. తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. రాజోలు నుంచి దేవ వరప్రసాద్, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులతో భేటీ అయ్యారు. ఆ 2 సీట్లు దాదాపు అయినట్లేనంటూ చెబుతున్నారు. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వీళ్లతో కూడా పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలపై సమాచారాన్ని వారికి స్వయంగా అందజేశారు.